పర్సనల్ లైఫ్ను బట్టి కానివ్వు. వినాలి ఈ మాట. మనలో ఉండే లోపాలను పొరపాట్లను బట్టి కావచ్చు మన మీద తక్కువ తలంపులు ఉంటాయి. కొన్నిసార్లు మనలో అంత తెలివి తేటలు లేకపోతే కూడా మన మీద తృణీకార భావం ఉంటుంది. మన వాళ్ళకు ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. చాలామంది వెధవల్ని చూశాను కానీ రేయ్ నీలాంటి వెధవని ఇంతవరకు చూడలా అని మనోళ్ళు అనొచ్చు. ఒక్కోసారి నీవు పిచ్చి పనులు చేసుకొని నెత్తికి తెచ్చుకొని నిన్ను గురించి నువ్వే అనుకోవచ్చు. నేను ఎదవల్ని చూశాను కానీ నా అలాంటి ఎదవని ఎప్పుడూ చూడలేదు. ఏందన్నా అంత మాట అనుకున్నావు అంటే మరి ఎదవ పని కాకపోతే ఏంది ఇది? అవతల వాళ్ళు ఎంత తెలివితేటలతో బతుకుతున్నారు. నా పిచ్చితనం ఏంది, నా దరిద్రం, నా వెధవతనం ఇది, నా అసమర్థత అని మనల్ని మనం తృణీకరించుకునే అనుభవం మనకు లేదా? నేను ఒట్టి తిక్కలదాన్ని, అరబంధురాల్ని, లేకపోతే నేను ఒక వెర్రిదాన్ని, నేను ఒక పిచ్చిదాన్ని అని ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపిస్తే చేయొద్దు. నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదు అని నీకు ఎప్పుడు అనిపించలేదా? ఇతరులతో పోల్చుకున్నప్పుడు నువ్వు తక్కువగా ఎప్పుడు కనపడలేదా? మరి చెయ్యి ఎత్తవే, దీనికి ఎత్తొచ్చు చెయ్యి. నీకు ఎప్పుడు అనిపించలేదా? అది చురుగ్గా ఉండండి. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలాసార్లు అనిపించి ఉండొచ్చు. మన దృష్టికి మనం జ్ఞానహీనులం కనపడవచ్చు, తెలివితేటలు లేని వారిగా కనపడవచ్చు, అపవిత్రులంగా కనపడవచ్చు. మనుషుల దృష్టిలో మనం ఎన్నిక చేయదగిన వారముగా కనబడకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను నన్ను అందరిలాగే చూస్తున్నాడా? నిన్ను నువ్వు చూసుకున్నట్టే, మనుషులు నిన్ను చూసినట్టే దేవుడు అట్లనే చూస్తున్నాడా? నిన్ను దేవుడు అంత వెధవనుకుంటే, అంత వెధవరాలు అనుకుంటే, అంత పనికిమాలినోడు అనుకుంటే, పనికిమాలింది అనుకుంటే, ఎన్న తగనిది అనుకుంటే, వ్యర్థమైనది అనుకుంటే నీకోసం ప్రాణం ఎందుకు పెడతాడు? ఇప్పుడు నీ దృష్టికి నువ్వు అట్లా ఉండొచ్చు సార్, మేడం, నీ దృష్టికి నువ్వు అట్లా ఉండొచ్చు, నీ వాళ్ళ దృష్టి కూడా అంతే ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి నువ్వు విలువైన పాత్రవి. ఆయన నిన్ను అందరిలాగా చూడట్లా. నీ ఫ్యామిలీ నిన్ను రెస్పెక్ట్ చేయదు. ఒక సామాన్యపు అధికారి దగ్గరికి నువ్వు వెళ్తే గేటు తీరు నీకు. కానీ నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుంటే పరలోక సింహాసనం మీద కూర్చున్నోడు దిగి నీ దగ్గరికి వస్తాడు. అవునా? ఒక ప్రభుత్వాధికారి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి రావాలి నీ దగ్గరికి అంటే ఒక రేంజ్ నీకు ఉండాలి. నువ్వు వెళ్ళి బయట నిలబడితే నీకు వచ్చి గేట్ తీయాలి అంటే ఒక రేంజ్ నీకు ఉండాలి. ఏ రేంజ్ లేకుండా ఒక సామాన్యుడిగా పోయి నిలబడితే పొద్దున పోయి సాయంత్రం దాకా నిలబడ్డా నిన్ను పట్టించుకునే దిక్కు ఉండదాడా? ఉండదా? అదే ఒక రేంజ్ కలిగిన వ్యక్తి పోతే డైరెక్ట్గా గేట్ తీయబడిద్ది, లోపలికి వెళ్ళిపోద్ది కారు. ఒక ఎమ్మెల్యేకి ఇంత బిల్డప్ ఉంటే, ఒక ఎమ్మెల్యేకి ఇంత హడావిడి ఉంటే, మరి జీవం గల దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎంత రేంజ్ ఉండాలి? ఆ దేవుడే నీ కోసం నువ్వు గదిలోకి వచ్చావని, నువ్వు ఏకాంతంగా వచ్చి మోకాళ్ళు వేసావని ఆయనే దిగి నీ దగ్గరకు వచ్చాడంటే నీకెంత రేంజ్ ఇచ్చాడో నీకు అర్థం కావటల్లా. బట్ నేనేమన్నా మునగ చెట్లు ఎక్కిస్తున్నానా?